హాయ్ అండి, నమస్తే. ఇప్పుడున్న రోజుల్లో రాజకీయం, ప్రతి ఒక్కరూ రాజకీయ నాయకుల గురించి మాట్లాడుతున్నారు కదా. హిందూ అని, క్రిస్టియన్ అని, ముస్లిం అని, ఇదే వాళ్ళ పని. కానీ సమాజంలో ఎన్ని సమస్యలున్నా కూడా ఆ సమస్యల గురించి ఒక్కరన్నా మాట్లాడతలేదు. అంటే మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆల్మోస్ట్గా డబ్బు. అసలు రాజకీయ నాయకుల ఉద్దేశం ఏంటో తెలుసా మీకు? పొలిటికల్కి రావడానికి గల కారణాలు ఏంటో తెలుసా? వాళ్ళ గురించి మాట్లాడమే చెత్త. అసలు నాయకుడు అంటేనే వాడు డబ్బు కోసం వచ్చిండు, డబ్బు కోసమే పనిచేస్తుండు. నేను అందరు అనట్లే, ఒక్కలే న్యాయంగా నీతిగా పనిచేస్తారు. మిగిలిన 99 మంది డబ్బుల కోసమే. ఆ ఒక్కని కూడా సర్వనాశనం చేసేస్తున్నారు. నేను ఈ నాయకుల్ని ప్రతి ఒక్కరిని అడుగుతున్నా. సీనియర్ మోస్ట్ చాలామంది ఉన్నారు జననాయకులు. మరి ఈ జననాయకులు ఎంతమంది నాయకులను తయారు చేశారు? ఒక టీచర్ ఉంటే కొన్ని వేల లక్షల మందిని తయారు చేస్తాడు. ప్రొఫెసర్ అయినా, కాలేజీలో లేకపోతే జూనియర్ కాలేజీలోనైనా, లేకపోతే డిగ్రీలోనైనా, పిహెచ్డి చేసిన వీళ్ళ స్కాలర్స్ అయినా కదా. ఒక తండ్రి మంచి పిల్లవాడిని తయారు చేసి సమాజానికి పంపిస్తాడు. మరి ఇలా ప్రతి ఒక్కరూ ఒక్కొక్క బాధ్యత తీసుకొని పంపిస్తున్నారే. మరి పొలిటికల్ లీడర్స్, రాజకీయ నాయకులు, సర్పంచ్ కాంచి మొదలు పెడితే పిఎం దాకా వాళ్ళు వేసే ప్రతి అడుగు ఎక్కడ, ఎలా అనేది, మాట తీరు, చేసే పని, అవతల వాడిని ఎలా మన వైపు తిప్పుకోవాలి, మనం వానికి ఎలాంటి కళ్యం వేయాలి, ఇవే ధోరణి తప్ప మంచిగా మాట్లాడదాము, శత్రువునైనా పిలిచి వానితో పని అవుతుందిరా బాబు అని చెప్పేసి కూసబెట్టి మాట్లాడదాం అన్న నాయకుడు ఎవడైనా ఉన్నాడా? ఎవరు లేరండి. ఏ పార్టీలోనే లేరు. అంటే వాళ్ళు పదవిలో ఉన్నంత కాలం వాళ్ళ గురించి గొప్పగా అందరూ చెప్తూ ఉన్నారు. వాళ్ళ పదవి దిగిన తర్వాత వాళ్ళ మీద ఎన్నో పుంకాలుగా కథలు వస్తున్నాయి. లంచం తీసుకున్నారని, స్కామ్ చేశారని, ఇలా ప్రతీది చేస్తూనే ఉన్నారు కదా. మనం చూస్తూనే ఉన్నాం. సో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉద్యోగం రావాలంటే చదువుకున్న వానికి అనేక రకాల ఎంక్వైరీలు ఉంటాయి. ఒక్క కేసు ఉన్నా కూడా అతనికి ఉద్యోగం రాకుండా చేస్తున్న ఈ వ్యవస్థలో చదువుకునే వాడికి ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి అన్ని పథకాలలో వారికి కొన్ని అవకతవకలు వచ్చాయంటే వితిన్ 5 నిమిషాలలో, 10 నిమిషాలలో, 24 గంటల్లో సస్పెండ్ చేసేస్తున్నారు, ఉద్యోగం తీసేస్తున్నారు. మరి అదే రాజకీయ నాయకులకు వర్తించదా? ఒక రౌడీ అయిన వాడిని, పోలీస్ కేసులు ఉన్నవాడిని ఒక గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందంటే వాడిని ఎమ్మటే తీసేస్తాడు. వాని ప్రవర్తన బాగుండదు కాబట్టి 10 మందికి ఏం చెప్పలేడు, ఆయనకు ఉద్యోగం రాదు. మరి మీ దగ్గర కూడా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ చూస్తే రౌడిజం చేసి, హత్యలు చేసి, మానభంగాలు చేసి, ఎన్నో రకాల కుతంత్రాలు ఉన్నటువంటి మనస్తత్వం మీది. ప్రజల్ని ఎలా మంచి చేస్తారు, ఎలా బాగు చేస్తారు, ఎలా అలా మంచి కోరుకుంటారు మీరు? ఓకే, ఇది పక్కా పెడదాం. పోలీస్ వ్యవస్థ ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఈ మధ్యకాలంలో చాలా స్ట్రిక్ట్గా మేము తనిఖీలు చేస్తున్నాం, ప్రజలు మాకు సహకరించండి అంటున్నారు. సార్, మీకు నమస్కారం, చేయండి. కానీ ఆ రోడ్లు బాగున్నాయా లేవా చూడండి సార్. యాక్సిడెంట్లు కావు. యాక్సిడెంట్లు అవుతున్నాయంటే ఎలా ఉన్నాయి రోడ్లు కూడళ్ళు ఎలా ఉన్నాయి, మలుపులు ఎలా ఉన్నాయి, మలుపుల దగ్గర చెట్లు, చేమలు, వంకలు, గుట్టలు అన్నీ ఉన్నాయి సార్. అవి అవతల వచ్చేవాడికి కనపడవు. స్పీడ్ బ్రేకర్లు ఎక్కడ వేయాలనో, ఎక్కడ వేయకూడదో కొంతమంది వేస్తారు. డబ్బులు అనవసరంగా వృధాగా ఖర్చు పెట్టేస్తున్నారు సార్. అది కూడా మీరు వాటిని చూడండి సార్. వేస్తున్నాం అంటే హెల్మెట్ లేదని ఈ నుంచి గంత దూరం పోయేటోని కూడా ఇంటి ముంగల పట్టుకొని కూడా
ఒక స్టేషన్ గురించి స్టేషన్ ముందు నుంచే 4 సార్లు దిగేటోని కూడా పట్టుకొని హెల్మెట్ లేదు, పక్కన ఇల్లన్నా కూడా వదిలిపెట్టట్లేదు. అక్కడ కాదు సార్ చేయాల్సింది, హెల్మెట్ పెట్టుకోవాల్సింది కొంచెం దూరంలో, కొంచెం వీధి చివరిలో, లేకపోతే టౌన్కి ఎంట్రీలో, లేకపోతే టౌన్కు అవతలనో ఇలాంటి కొన్ని సూచనలు మీరు కూడా పాటిస్తే మేము మీకు సహకరిస్తాం, మీరు మాకు సహకరించండి సార్. వైన్స్ పక్కనే ఉంటుంది, ఫంక్షన్ హాల్ పక్కనే ఉంటుంది, దానికి ఒక 10 అడుగుల దూరంలో పోలీసు వాళ్ళు మైక్ పట్టుకొని నిలబడతారండి. ఫంక్షన్ దావత్ ఆదివారం వచ్చే దావత్ తీసుకొని వస్తుంటారు కదా, మరి వాళ్ళని పట్టుకుంటారండి. ఇది ఎక్కడ న్యాయం? మరి మీరు నిజంగా స్ట్రిక్ట్గా రూల్స్ పాస్ చేసేవాళ్ళు, రూల్స్ పాటించే వాళ్ళు అయితే ఏం చేయాలి? అక్కడ వైన్ షాప్ ఉండొద్దు, లేదా అక్కడ ఫంక్షన్ హాల్ ఉండొద్దు. కొన్ని చోట్లల్లో వాటిని నిషేధించాలి. నిషేధించి వాడు తాగి వస్తుందంటే వాడిని పట్టుకోండి, దంచండి, తీసుకుపోయి కుమ్మండి, కేసేయండి, అంతే కదా. మరి వాటికి వర్తించని కొన్ని సిస్టంలో ఉన్నటువంటి రూల్స్ తాగి వచ్చినని పట్టుకుంటే ఏం ఉపయోగం ఉంటుందా? ఉండదు. అది అటుపోయి ఇటుపోయి ఎవరి మీకు వస్తుంది? సామాన్య ప్రజల మీదనే కేసులు అవుతున్నాయి, కానీ బాగా ధనికుల మధ్య అవుతున్నాయా? కావట్లేవు. దానికి ఎవరు మరి బాధ్యులు? కాకి డ్రెస్ వేసుకున్న వారు అందరికీ సమన్యాయం కావాలి, కానీ పార్షియాలిటీ చూపెట్టకూడదు కదా సార్. మరి ఎందుకు ఈ పార్షియాలిటీ? రాజకీయ నాయకులలో పార్షియాలిటీ, పోలీసులలో పార్షియాలిటీ, ఇలా ప్రతి చోట్ల ఒక్కటేంటి, గవర్నమెంట్లోనైనా ప్రైవేట్లోనైనా ఎక్కడ పోయినా కూడా ఇదే ధోరణి. ఫస్ట్ ఈ వ్యవస్థలో కొన్ని నిర్మూలించాలి. నిర్మూలించిన తర్వాతనే పోలీస్ వ్యవస్థ అయినా లేకపోతే ప్రజలైనా అందరూ బాగుండాలని అందరూ కోరుకుంటారు, సంతోషమే. కానీ మీ పై అధికారులు మీ మీద పెట్టే ప్రెషరు దాన్ని తీసుకొచ్చేసి సామాన్య ప్రజల మీద పెడుతున్నారు. అది కరెక్ట్ కాదు. మీరు చేసే ప్రతి పని మంచిదే, నేను ఒప్పుకుంటా. కానీ దాని తగ్గట్టుగా ఉన్నాయా లేవా? వాళ్ళు ఆర్గ్యూ చేస్తుంటే ఆవేశం మీద, కోపం మీద వాళ్ళు మాట్లాడుతుంటారు ప్రజలు. దానికి సమాధానం ఓపికగా చెప్పగల సత్తా మన దగ్గర ఉండాలి. ఉంటేనే మనం ఏ డ్రెస్ అయినా వేసుకోగలుగుతాం, ఏదైనా చేయగలుగుతాం. మౌనంగా ఉంటే కుదరదు. అవతల వాడిని బెదిరించడం కాదు, నవ్వుతూ సమాధానం చెప్పగలిగిన వాడు మాత్రమే ఆఫీసర్ అవుతారు ఆఫీసర్. లేకపోతే కోపంగా, ద్వేషంగా, కండెర్ర చేసి ఇది చేస్తా అనే బెదిరింపులు చేస్తే ఎవ్వరు భయపడే సమస్య లేదు ఇప్పుడున్న సిచ్యువేషన్లో. వాడు కాకపోతే వీడు కాకపోతే ఆడ అమ్మ మొగుడు అనే సినిమాలో డైలాగ్ చెప్తుంటారు చూసారా, అలా ప్రతి ఒక్కడు కూడా ఎదురొస్తూనే ఉంటాడు. ఏదో ఒక్కడ దొరికిపోతూనే ఉంటాం. మనిషి పదవిలో ఉన్నంతసేపే అహం అది దిగితే ఇక ఉంటుంది. అందుకనే దయచేసి ప్రజల కోసం మేలు చేసే ప్రతి ఒక్కరూ వాళ్ళకి నమస్కరిస్తున్నాను. కానీ వాళ్ళు చేసే ప్రతి విషయంలో కూడా కొన్ని రూల్స్ పాటిస్తూ, ఆ రూల్స్ ప్రకారంగా ప్రజల్ని చైతన్యవంతులు చేసుకుంటూ అదే మార్గంలో తీసుకుపోవడానికి మీరు పోతే ప్రతి ఒక్కరూ మీ వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు. ప్రతిదానికి కొన్ని విషయాలకి మనం పట్టించుకోవద్దు. ఫస్ట్ మన నోటు తీరు బాగుంటే అందరూ బాగుంటారు. నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు. ఊరే మంచిది కాకపోతే నోరు మంచిదైతే కాదు. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది. అంటే నిన్ను చూసి రెస్పెక్ట్ ఇస్తారు, నేను నీ మాటలంటే అందరు ఇష్టపడతారు. ఇవాళ పిల్లలు కూడా పాఠశాలలో కూడా అందరూ భయంకరంగా మాట్లాడుతున్న కారణం టీవీ పెడితే బూతుల పురాణాలు ఎక్కడి చూస్తున్నాయి, ఎవరు మాట్లాడుతున్నారు? పెద్దవాళ్ళని చూసి చిన్నవాళ్ళు నేర్చుకుంటున్నారు. చిన్నవాళ్ళని కంట్రోల్ చేసే టైం దాటిపోయింది. పోలీసు వ్యవస్థలు కూడా వాళ్ళని కంట్రోల్ చేద్దామన్న ఆలోచన వాళ్ళకు కూడా లేదండి. కాబట్టి దయచేసి నా యొక్క విన్నపం, ప్రతి ఒక్కరు కూడా మీ డ్యూటీ చేసుకుంటూనే ఎంత కోపం ఉన్నా, ఎంత ద్వేషం ఉన్నా, అవతల వాడు ఎంత విసిగించినా సరే కంట్రోల్ యువర్ సెల్ఫ్. అదొక్కటే మనం చేయాల్సింది. అది ఎప్పుడైతే మనం చేయగలుగుతామో మనం అన్నిట్లో సక్సెస్ అవుతాం. ఇంకోటి మనకు అలా ఏలు పెట్టి చూపనివ్వకూడదు మనం. అది మనం నేర్చుకోవాల్సింది. కాబట్టి
ప్రతి దాంట్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఉన్నప్పుడు ఇవి కూడా మనం పాటిస్తే మనం హాయిగా సంతోషంగా ఉంటాం. జై హింద్.